అపోస్తల కార్యాల గ్రంథ ధ్యానాల్లో మనం ఉన్నాం, ముగింపు వస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినాన బైబిల్ స్టడీలో మనం 23వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. ఈరోజు మరి 24వ అధ్యాయం దేవుని చిత్తమైతే ముగింపు ఉన్నదని ఒప్పుకొని మేము సకల విధములను సకల సంస్థానంలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకున్న దానిని తమరు ఎప్పటి వల్లే శాంతముగా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గత కొన్ని దినాలుగా మరి యొక్క అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కొన్ని నెలలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, ముగింపులోకి వస్తూ ఉన్నాం. మనం 23వ అధ్యాయంలో పౌలుని మరి 3 అధ్యాయాలు ఒక రోజుతో లేకపోతే ఒక వారంతో ఒక నెలతో అయ్యేది కాదు, కానీ క్లుప్తంగా మీకు దీనిలోని సారాంశాన్ని మరి తక్కువ చేసి చక్కగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ముగ్గురు దగ్గర విచారణ జరుగుతూ ఉంది. మొదట సన్హెడ్రిన్ సభలో విచారణ జరిగింది. 20 న్యాయ విచారణ చేయకుండా, శిక్ష చేయకుండా, అసలు ఈ ఆలస్యమంతా ఎందుకు, చంపేస్తే పోలే అన్నట్టుగా యూదుల్లో కొందరు ఏం చేశారంటే గుంపులుగా కూడి 40 మంది కంటే ఎక్కువ మంది పౌలుని మార్గ మధ్యలోనే అతను ఏం చేయాలనుకున్నారు, శాస్త్రాధిపతి అతన్ని జాగ్రత్తగా ఫెలిక్స్ దగ్గరికి పంపించాడు. ఇది గత పాఠంలో మనం నేర్చుకున్నది. అయితే గత పాఠంలోని ప్రాముఖ్యమైన ఒక వాక్యం ఆధారంగా మనం ఈ 23 అధ్యాయాలలో పౌలు యొక్క ధైర్యాన్ని మనం చూస్తాం. రండి, 23వ అధ్యాయంలో 11వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. వాళ్ళందరూ చంపాలనుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆ రాత్రి ప్రభు అతని యొద్దకు నిలుచుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలని ఉన్నదని చెప్పాను. ఏమంటా ఉన్నాడు, యెరూషలేములో నా గురించి చక్కగా సాక్ష్యం ఇచ్చావు, అట్లాగే రోమాలో కూడా నువ్వేం చేయాలా, సాక్ష్యం ఇవ్వాలి. అంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు రోమాకి వెళ్ళే వరకు నీకేమీ కాదు. ఈ 40 మంది కాదు, ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా నేనేమీ చేయలేరని ఒక నిశ్చయత దేవుడు పౌలుకి తెలియపరిచాడు కదా. ఏమి చేయలేడని దేవుడు చెప్పిన మాటను బట్టి పౌలు ఏం చేస్తున్నాడు, ధైర్యంగా ఉన్నాడు కదా. భయపడద్దు అని అన్నాడు, ధైర్యంగా ఉండు, యెరూషలేములో నన్ను గురించి సాక్షితే అతని మీదకి వస్తున్న పరిస్థితుల్ని దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి పౌలు ఇక్కడ గమ్మును కూర్చోలా. మీరు ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పౌలు నన్ను ఎవరు ఏం చేయలేరు, దేవుడే నాకు స్వయాన చెప్పాడు కాబట్టి ఇంకా నన్ను ఎవరు ఏం చేయలేదని గమ్మును కూర్చోలా. తన పని తాను చేయాలా లేదా? చేయాలి లేదండి. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నువ్వు నెరవేర్చబడాలంటే దానికి తగినట్లుగా నీవు లోకంలో జ్ఞానముతో కదా వివేకం వెలుగునిస్తుంది, వెలుగుతూ ఉంటుంది. విశ్వాసి జీవితం కూడా దేవుడు వాగ్దానం చేశాడు కదా అని చెప్పేసి మనకేం సంబంధం లేదన్నట్టుగా మనం అన్ని వదిలేసి ఉండకూడదు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని పొందుకునేటట్లుగా నువ్వేం చేయాలా, విశ్వాసంతో దేవుని యొక్క మాటకు అనుగుణంగా నీవు ఉండాలి. అలాగే పౌలుకి ఏం చెప్పాడు, నువ్వు యెరూషలేములోనే కాదు రోమాలో కూడా సాక్ష్యం చెప్పాలి అన్నాడు. కాబట్టి ఇంకా నన్ను ఎవరు ఏం చేయలేరని ఒక భయం అనేది అతనిలో తీసేశాడు. కానీ భద్రపరిచే విషయంలో పౌలు పాత్ర కూడా ఉన్నది చేస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు. అయితే నీవేం చేయాలా, నీవు దాన్ని విశ్వాసంతో దేవుని చెప్పిన పనిని చెప్పినట్లు చేస్తూ వెళ్ళాలా. పౌలు ముందుకు తన యొక్క ప్రాణ విషయంలో, ప్రాణహాని విషయంలో మానవులు కుట్ర చేస్తున్నారనే సంగతి విన్న మేనల్లుడు వచ్చి చెప్పినప్పుడు పౌలు ఏం కాదులే అల్లుడు గారు, దేవుడు మాకు తోడుగా ఉండాలే, నీకేం పర్లేదు, హ్యాపీగా వెళ్ళి పనుకో అన్నాడా? అనలా. తను చేయాల్సిన పని ఉంది, తన పని తాను చేశాడు. ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని సహస్రాధిపతికి తెలియపరచు అన్నాడు. ఇప్పుడు పౌలు మేనల్లుడు వెళ్ళి శతాధిపతికి చెప్పాడు, పౌలు నన్ను ఇక్కడ పంపిన 100 మంది ఆ యొక్క మరి సిబ్బందిని, సైనికులని, అలాగే 70 గుర్రపు రౌతుల్ని, అలాగే మరి 200 మంది మరి పైన ఎక్కువ మందిని ఈటలు వేసేవారిని, మొత్తం 470 మందిని ఇచ్చి పంపించాడు తోడుగా. పౌలును భద్రపరిచే పనిలో ఎంతమంది పనిచేస్తున్నారండి ఆలోచన చేశారా? పౌలుని చంపాలని 40 మంది ప్రయత్నం చేస్తే పౌలుని కాపాడే విషయంలో మొట్టమొదట ఈ వార్త విన్న తమ మేనల్లుడు తన పని తాను చేశాడు.
రెండోది, ఈ వార్తను అందుకున్న శతాధిపతి తన పనుని తాను చేసి ఏం చేశాడు? సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్ళాడు. మూడోది, సహస్రాధిపతి విన్నవాడు ఏం చేశాడు? చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు నిన్ను నన్ను రోబోల్లాగా సృష్టించలా. నిన్ను నన్ను ఆయన ఖచ్చితంగా ఆయన చిచ్చేస్తే నువ్వు మాట్లాడేట్టు, ఆయన చిచ్చాపితే నువ్వు గమ్మునుండేటట్టు బొమ్మలాగా ఆయన నిన్ను సృష్టించలా. దేవుడు నీకేమిచ్చాడు? వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, మంచి చెడులు తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కదా. ఆ రోజున ఏదైనా తోటలో దేవుడు మానవుణ్ణి కలుగు చేసినప్పుడు దేవుడు వాళ్ళకి చక్కగా చెప్పాడు, ఇదిగో ఈ మధ్యలో ఉన్న చెట్టు పండ్లు తప్ప అన్నీ నువ్వు తినొచ్చు, దీన్ని తినొద్దు, అంతే. ఇప్పుడు తినడం తినకపోవడం అనేది ఆదాము అవ్వల చేతిలో ఉంది. అంటే నిర్ణయించే అధికారం దేవుడు ఎవరికి అప్పగించాడు? మానవుడికి అప్పగించాడు. ఈ లోకంలో మంచి చెడులు చేసే ఆ యొక్క నిర్ణయం కూడా నీదే. నువ్వు మంచిగా జీవించాలా, చెడ్డగా జీవించాలా, నువ్వు మంచి పని చేయాలా, చెడ్డ పని చేయాలా, నువ్వు బాగుండాలా, బాగోకుండా ఉండాలా అనేది దేవుడు నీ చేతిగా అప్పగించాడు. ఆయన అప్పగించాడు, వదిలేయలా. అప్పగించాడు కానీ నీ చెయ్యిని ఆయన వదిలేయలా. ఆయన హస్తం మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంది కదా. యెహోవా చెయ్యి కురస కాదు. కాబట్టి ఆయన దినమెల్లా చేయి చాచి పిలుస్తూనే ఉన్నాడు, నువ్వు మంచి జరగాలని, నువ్వు మంచి జీవితం చేయాలి. లోకంలో మానవుడికి దేవుడు కొన్ని పనులు అప్పగించాడు. ఏమిటా పని అని అంటే, మొదట నీవు సృష్టికర్త అయిన దేవుడిని అంగీకరించాలి. ఆయన గురించి తెలుసుకొని ఆయన గురించి నీవు ఒప్పుకోవాలి. ఆయన దైవత్వాన్ని ఒప్పుకోవాలి. మొట్టమొదటి చేసే పని ఆయన దేవుడు అనే సంగతి నువ్వు గుర్తించాలి. రెండు, నేను పాపిని అనే సంగతి నా గురించి మన గురించి మనం తెలుసుకోవాలి. మూడు, మన పాపాలు తీసివేయడానికే యేసు ప్రభు వచ్చాడు కాబట్టి ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు రక్షణ బాప్తీసం పొందాలి. ఇది మానవుడు లోనకెళ్ళడానికి మొదటి మెట్టు కదా. నువ్వు గుమ్మం దాటి లోనకెళ్ళావు, ఆ తర్వాత లోన చాలా పనులు నీకు సిద్ధంగా ఉన్నాయి. ఏమిటా పని అని అంటే, దేవుడు నీకు తనను గురించి పరిచయం చేయటం, లేకపోతే క్రీస్తుని గురించి ప్రకటించే బాధ్యత, పనిచేసే బాధ్యత, పరిచర్య చేసే బాధ్యత, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడు. నీ సామర్థ్యాన్ని బట్టి ఆయన నీకు పని అప్పగిస్తాడు. నువ్వు శక్తివంచన లేకుండా ఆ పనిని చేసుకుంటూ వెళ్ళాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? లోకంలో మనం దేవుని ప్రచురించడమే. ఇక్కడ సన్హెద్రిన్ సభలో మాట్లాడినా, ఫెలిక్స్ దగ్గర మాట్లాడినా, ఆ తర్వాత మిగతా మరి ఫేస్తు దగ్గర కానీ, అగ్రిప్ప దగ్గర కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఒకటే మాట మాట్లాడుతున్నాడు. మీరు గమనిస్తే చాలాసార్లు పౌలు జీవితంలో జరిగిన సంగతులు మళ్ళీ 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 చెబుతూనే ఉన్నాడు. అర్థమైందా? ఎందుకయ్యా ఇల్లుని పట్టుకున్నారు అని అంటే వాళ్ళ మీద సాడీలు చెప్పలా. ఎందుకయ్యా ఇల్లుని చంపాలనుకున్నారు అని అంటే వీళ్ళు దుర్మార్గులండి, వీళ్ళు నన్ను కుట్ర చేస్తున్నారు, అన్యాయంగా చంపుతున్నారు, ఎక్కడ వాళ్ళ మీద నేరాలు మోపలా. వాళ్ళు నేరాలు పౌలు మీద మోపారు కానీ పౌలు వాళ్ళ మీద నేరాలు మోపలా. పౌలు ఏం జరిగిందో చెప్తున్నాడు అంతే. ఒకటే మాట పదే పదే చెప్తున్నాడు, నేను యూదుడును, నేను ఇంతకుముందు యూదులు హింసించిన వాడును, నేను యూదులు హింసించడానికి అధికార పత్రం తీసుకొని బయలుదేరి వెళ్తుంటే మార్గ మధ్యంలో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని నమ్మి నేను మారుమనసు పొందాను, దేవుడు నాకు పని అప్పగించాడు, ఆ పని చేస్తూ ఉన్నాను. ఇదే నేను చేసిన పని. ఇది ఎలా చేస్తున్నానంటే ఎలా పడితే అలా కాదు, వాక్యానుసారంగా చేస్తున్నాను. మన పితరులకు అప్పగించిన పని, మన పితరులతో చేసిన పనిని నేను మాత్రమే చెబుతున్నాను అని స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఈ మాట మీకు ఒకవేళ వినేవాళ్ళు కొంతమందికి బోరుగా అనిపించవచ్చేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు తెలియపరచడానికి ఆయన ఏమాత్రం వెనకాడకుండా దీన్ని పదే 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 ఏ సభ దగ్గరికి వెళ్ళినా పౌలు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు వాక్యంలో రాయించాడు. ఇదే సంగతి మళ్ళీ మనకి ఇతని గురించి చెప్పాలి అని, నేరాన్ని రుజువు చేయాలని ఒక న్యాయవాదిని సిద్ధం చేసుకున్నారు. ఆ న్యాయవాది పేరే తెర్తుళ్ళు. చెప్పండి, ఏం పేరు? తెర్తుళ్ళు అనే న్యాయవాది. చూడండి, వచ్చిన 24వ అధ్యాయం 1వ వచనంలో, 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అన్నయ్య కొందరు పెద్దలను
తెర్తులు అను ఒక న్యాయవాదియు కైసరయాకు వచ్చి పౌలు మీద చెప్పిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసెను. న్యాయవాది ద్వారా తెలియపరుస్తున్నారు. ఏమని నేరాలు, ఎలాంటి నేరాలు మోపుతున్నాడు అని మనం చూస్తే వచ్చిన 5లో ఇతను ఎంత అన్యాయమైన నేరాలు మోపుతున్నాడు చూడండి. వచ్చిన 5 24 అధ్యాయం వచ్చిన 5లో ఏమిటంటే ఇతరట ఈ మనుష్యుడు పేడ వంటి వాడు ఏమన్నాడు. 4 సంగతులు మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. ఈ 24 అధ్యాయంలో 5వ వచనంలోనేమో ఈ మనుష్యుడు పేడ వంటి వాడు అంటున్నాడు. ఎవరు అంటుంది? ఎవరు? పౌలుని గురించి ఎవరు అంటున్నాడు? న్యాయాధిపతి మోపుతున్న నేరాల్లో అతన్ని పరిచయం చేస్తానని చెప్తాను, ఇతను చెడ్డోడు అన్నట్టుగా ఏమంటున్నాడు? ఈ మనుష్యుడు పీడ వంటి వాడు అని అన్నాడు. రెండోది 4వ తప్పిదము ఇతడు దేవాలయమునకు అపవిత్రము చేయుటకు యత్నము పడెను అన్నాడు. 4 రకాలైన నేరాలు ఈ వచ్చిన న్యాయవాది పౌలు మీద మోపుతున్నాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1 ఇతను పీడ వంటి వాడు, 2వది కలహం రేపేవాడు, 3వది ఇతడు నజరేతులో మతల భేదాలు లేపేవాడు, 4వది దేవాలయాన్ని అపవిత్రం చేశాడని. ఇట్లా 4 రకాల నేరాలు పౌలు మీద ఫెలిక్స్ దగ్గర ఈ న్యాయవాది అయిన ఇతను తెర్తులు అనే వ్యక్తి నేరాలు మోపాడు. పిల్లారా, మీరు గమనించినట్లయితే ఇప్పుడు పౌలు దీని గురించి వివరణ ఇవ్వాలి. ఏమంటున్నాడు అని చూస్తే అప్పుడు పౌలుని మాట్లాడమని ఇతను ఏం చేశాడంటే చేచాయికి చేశాడు. చేత్తో న్యాయవాది చెప్పిన మాటలన్నీ విన్నాడు వచ్చిన 9 వరకు. ఆ తర్వాత అధిపతి మాట్లాడడానికి పౌలుకు అనుమతి ఇచ్చాడు. నీ మీద 4 నేరాలు మోపారు కాబట్టి నువ్వేం చేయాలా, దీనికి వివరణ ఇవ్వమన్నాడు. ఇప్పుడు వివరణ ఏమిస్తున్నాడు అని మనం చూస్తే పౌలు ధైర్యంగా సమాధానం చెప్తా ఉన్నాడు, ఏం భయపడలా. వచ్చిన 11లో యెరూషలేము ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినాలు మాత్రమే నేను అక్కడ ఉన్నా. 1 2 దేవాలయంలో నేను, సమాజ మందిరంలో నేను, పట్టణంలో నేను ఎవరితోనూ తర్కించలే, నేను ఎవరితో కలహాలు పెట్టుకోలేదు, గొడవలు పెట్టుకోలేదు కదా అని అంటున్నాడు కదా. ఇలా ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చేసాడు. తర్వాత నేను పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించలేదని అంటున్నాడు. వచ్చిన 15లో చూసినట్లయితే మరి ఏం చేస్తున్నావు నువ్వు, ఈ చెప్పేవన్నీ చేయట్లా బాగానే ఉంది, మరి ఏం చేస్తున్నావు, నేను ఏం చేస్తున్నాను అని చక్కగా వివరించాడు. వచ్చిన 15 చివరిలో నేను చదువుతున్నాను చూడండి. ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఏ మార్గం? యేసుక్రీస్తుని గురించిన మార్గాన్ని గురించి, యేసుక్రీస్తుని గురించిన సంగతుల గురించి నేను ఏం చేస్తున్నాను, ప్రజలకు తెలియపరుస్తున్నాను. మన పితరుల దేవుని సేవించుచున్నాను. దేని ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మన పితరుల దేవుని సేవిస్తున్నాను. ఇదే నేను చేస్తుంది అని అన్నాడు. ఆ తర్వాత వచ్చిన 16లో ఈ విధంగా నేను దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవుని ఎదుట మనుషుల ఎదుట ఏం చేస్తున్నాడు? మనస్సాక్షి నిర్దోషంగా ఉన్నట్లు నేను ఏం చేస్తున్నాను? అభ్యాసం చేస్తున్నాను. అంటే భక్తిని చేస్తున్నాను, భక్తిని అభ్యాసం చేస్తున్నాను. అభ్యాసించడం అంటే నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు నేను భక్తిని నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు నేను భక్తిని నేర్చుకుంటున్నాను. నేను ఇలాగే జీవిస్తుంటే ప్రయత్నం చేస్తూ జీవిస్తూ ఉన్నాను. ఎవ్రీడే స్టూడెంట్గా ఉన్నాను. ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నా మీద అనేకమైన నేరాలు మోపుతున్నారు. అయితే వచ్చిన 18లో నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కలగలేదు అంటున్నాడు. న్యాయవాది అయిన ఆ లాయర్ ఎలాంటైతే నేరాలు మోపాడో ఆ నేరాలన్నిటినీ వివరంగా చెప్పేశాడు. నేను ఏమీ చేయలేదు, నేను చేసింది ఏంటంటే నేను నమ్మిన మార్గం, నేను నమ్మిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడమే నేను చేసిన పని. ఈ యేసు ప్రభువుని మీరు చంపేశారు. ఈ యేసు ప్రభు పునరుద్ధానుడయ్యి సమాధి చేసి తిరిగి లేచాడు. ఈ యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఇదే కదండి. అప్పుడు ఫిలిక్స్ మాట్లాడుతున్నాడు. వచ్చిన 22లో ఫిలిక్స్ ఈ మార్గం నుంచి బాగుగా ఎరిగినవాడు. ఏమంట? ఆయనకు కూడా తెలుసు. ఏం గురించి? యేసు ప్రభు గురించి తెలుసు. యేసు ప్రభుని యూదులు చంపిన సంగతి తెలుసు. అన్నీ తెలుసు కదా. ఏమని రాయబడింది ఇక్కడ అంటే
ఫిలిక్స్ ఈ మార్గం నుంచి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి లూసియా వచ్చినప్పుడు ఈ సంగతి చూద్దాంలే, ఇప్పుడు కాదులే, విన్నాం ఇంక చాలు, వెళ్ళండి అని అన్నాడు. ఏమన్నాడు? ఎన్నాడు పంపించేస్తున్నారండి. ఈయనకు తెలుసు పౌలు ఈ పని చేయలేదని. అన్ని చోట్ల సహస్రాధిపతి చక్కని లెటర్ రాశాడు. ఏమని? వాళ్ళు మోపిన నేరాల్లో ఏ నేరం పౌలు దగ్గర నాకు కనపడతలేదని రాసేసాడు. ఫిలిక్స్ కూడా ఈ మార్గం గురించి బాగా తెలిసినాడు కాబట్టి చక్కగా వాళ్ళందరి ముందు విన్నాడు. సరే ఇక వదండి, ఇతని తర్వాత నేను లూసియా వచ్చినప్పుడు ఈ సంగతి తింటాను అని అన్నాడు. ఈయన పంపించేసేసాడు. ఇతను తీసుకెళ్ళి కావలు ఉంచారు. కావల్లో ఉంచిన తర్వాత ఫెలిక్స్ చేస్తున్న పని ఏందో చూడారంటే, వాళ్ళ భార్యను పిలిపించుకొని, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను, తర్వాత మీరు చదువుకోండి, ఆ కింద అక్కడ రాయబడింది మీకు చెబుతున్నాను. ఇతను ఏం చేశాడంటే రహస్యంగా వాళ్ళ భార్యను పిలిపించుకొని ఈ యొక్క మరి పౌలుతో మాట్లాడాలని, పౌలు చెప్పేది వినాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా. చూడండి, వచ్చిన 24లో కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసం గురించి అతడు బోధింపగా విన్నాడు. ఇతను ఆల్రెడీ క్రీస్తు మార్గాన్ని గురించి తెలుసని మనం వింటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ భార్యను తీసుకొచ్చి మళ్ళీ పౌలా చెప్పు అని వింటున్నాడు. వింటే ఏం చేయాలా? ఏమ్మా, ఇన్నిసార్లు విన్నవాడు, ఈయనకు తెలుసు అని చెప్పి దేవుడు చెబుతున్నాడు, ఏం చేయాలా? ఏం చేయాలండి? ఇతడు ఎవరంటే లంచగుండి. ఇతడు వాక్యం వింటున్నాడు, పౌలు అంతటి వ్యక్తి చెబితే వింటున్నాడు, భలే చెబుతాడు పౌలు, రా రా అని చెప్పి తన భార్యను కూడా తీసుకెళ్ళి వినిపించాడు. ఈయనోడు ఏం చేయాలా? భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏం చేయాలా? మారాలా లేదా? మారారా? మారలా. ఆయన ఏం చేస్తున్నాడంటే పౌలు పొద్దుగూలు పిలిపిస్తున్నాడు. ఎందుకు? ఏమన్నా డబ్బులు ఇస్తాడేమో, లంచం ఇచ్చి వదిలిపెట్టమంటున్నాడేమో, డబ్బులు తీసుకుని వదిలిపెడదామని లంచం కోసం చూస్తున్నాడు పౌలుకి వెళ్ళి. చూడండి, నా సొంత మాటలు కాదు, వచ్చిన 26లో డబ్బులు, ద్రవ్యం అంటే ఏంటి? డబ్బులు ఏమైనా ఇస్తాడేమోనని ప్రయత్నం చేయి. ఎంత వాక్యం అన్నాడు కానీ వాక్యమే, లంచమే కదా. దేవుడు తెలుసు కదా. ఈ మార్గం గురించి ఫిలిక్స్కు ఈ మార్గం గురించి బాగా తెలుసు అని రాయబడింది, స్పష్టంగా ఉంది. తెలిసినోడే. రెండోది మళ్ళీ భార్యతో పిలిపి తిన్నవాడే. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ లంచం కోసం చూస్తున్నాడు. పిల్లారా, ఆలోచన చేశారా? ఎంతమంది దేవుని వాక్యం ఎరిగిన వారే కానీ వారి జీవితాలు మారటల్లా, బ్రతుకులు మారటల్లా, పరిస్థితులు మారటల్లా, పద్ధతులు మారటల్లా. అదే ఇదే. అలా ఉండొచ్చా? అలా ఉండనే ఉండకూడదు. దేవుని వాక్యం నువ్వు సూటిగా విన్న తర్వాత, దేవుడు నీకు అర్థమైన తర్వాత, ఆయన నీ కొరకు చేసిన ఆ యొక్క కల్వరి త్యాగం నీకు అర్థమైన తర్వాత నువ్వు వెంటనే ఏం చేయాలా? మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. అందుకే భక్తుడు ఇలా రాస్తూ ఉంటాడు, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో? ఎంతకాలం ఇక్కడ జీవించినా ఏముంది ఈ లోకంలో? ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవటములు తప్ప ఏమున్నాయి ఈ లోకంలో? అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం చేశాడు? లోకానంతా సంపాదించుకున్నాడు, చివరికి చనిపోయాడు. ఏమి తీసుకెళ్ళా. చనిపోయిన తర్వాత నా చేతులు బయట పెట్టేసి నన్ను పడేయండి అన్నాడు. నేను ఏమి తీసుకురాలా, నేను ఒట్టి చేతులతో వచ్చాను కదా. అందుకే వాక్యం చెప్తుందంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడు ప్రాణం కోల్పోతే వాడికి ఏమి ప్రయోజనం? ఇక్కడ ఈ వ్యక్తి ఫిలిక్స్ ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని విన్నాడు, భార్యతో కలిసి ఉన్నాడు, కుటుంబంగా విన్నాడు, కానీ అతని బ్రతుకు మారలా, అతని పద్ధతి మారలా. ఆలోచన చేశారా పిల్లరా? ఆ తర్వాత అక్కడి నుంచి అతను ఫేస్తు దగ్గరికి వెళ్ళడం, ఫేస్తు కూడా మళ్ళీ ఇతన్ని విచారణ చేయడం, ఇతని విచారణలో మళ్ళీ ఏం జరిగింది చెప్పు అని అంటే మళ్ళీ మాట్లాడడం.
చూస్తాం. ఇతను చక్రవర్తితో చెప్పుకుంటానన్నాడు, అందుకని ఇతను ఇతను తీసుకొచ్చామని చెప్తా ఉన్నాడు. వచ్చిన 21లో అయితే పౌలు చక్రవర్తిని విమర్శకు తనను పిలిచి ఎంచవలనని చెప్పుకొనినందున నేను అతని కైసర యొద్దకు పంపించు వరకు నిలిపి ఉండవాలని ఆజ్ఞాపించాను. ఈ విధంగా ఫేస్తు చేశాడు, అగ్రిప్పరాజు దగ్గర పంపించినట్లుగా వచ్చిన 24లో చూస్తాం. ఈ 24వ అధ్యాయంలో కూడా ఇతను ఏం చేశాడు, అక్కడ నుంచి ఫేస్తు మేలంటే రోగాలు పోయినాయి, రొప్పులు పోయినాయి, ఆశీర్వదించాడు, డబ్బులు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, పెళ్లి చేశాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఈ కాదండి, దీనివల్ల ఏమైంది, లోకంలో అందరికీ జరిగాయి. ప్రభువుని ఎలా నమ్మాము, ప్రభువు నమ్మకంలో ఎలా ఉన్నాము, ప్రభువు నీ పట్ల ఏం చేశాడు, ఇది సాక్ష్యం. పౌలు చెప్పింది అదే. పూర్వం హింసకుడును దూషకుడును అధికారులను పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించాను. ఇదే సంగతి. ఒకవేళ మీకు బోరు కొడుతుందేమో, దేవుడికి మాత్రం మీకు తెలియపరచాలని ఇష్టంగా ఉన్నందుకే పదే పదే రాయించాడు. తర్వాత వచ్చిన 13లో ముందే చెప్తున్నాడు, పిల్లరా ఈ విధంగా చెప్పుకుంటూ పౌలు ఏం చేస్తున్నాడు, వచ్చిన 18లో నన్ను చూచిన సంగతిని గురించి, నేను నీకు కనబడబోవు సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదని దేవుడు నాకు చెప్పాడని చెప్తున్నాడు. అంత చక్కని సాక్ష్యం చెప్తున్నాడండి. వచ్చిన 20 నాకు ప్రయాణం అయిపోతా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనకు తోడుండగా